హలో ఫ్రెండ్స్, నేనైతే శనివారం సాయంత్రము ఇలా కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళాను. చూడండి, ఇక్కడ ఈ కర్ణాటకలో ఈ విధంగా ఉంటుందండి. అంటే ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క రోజు అనేది మార్కెట్ అనేది జరుగుతుంది. అలా శనివారం రోజు ఇక్కడ జరుగుతుందండి మార్కెట్. చూడండి, నేనైతే ఆరు గంటలు వచ్చానండి. అంతా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా నాతో పాటు ఈ మార్కెట్ని చూసేయండి. మేము ఆల్మోస్ట్ ఇక్కడే చేసుకుంటామండి మార్కెట్. ఒకవేళ ఇక్కడ మార్కెట్ చేసుకోవడం అంటే ఒకవేళ లేట్ అయ్యి రాకపోవడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం సండే వేరే చోట పెడతారండి, గుడి దగ్గర. అక్కడికి వెళ్ళి మార్కెట్ చేసుకుంటామండి. మీకు కూడా నాలాగే కాయగూరల పిచ్చి ఉందా? నేనైతే 1-2 సార్లు చూసుకొని అయితే తీసుకుంటామండి. ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే చూసినాము, ఏమంత బాగాలేదు, మళ్ళీ వచ్చేసినాం. ఇక్కడ చూడండి, అంతా బఠానీలు అన్నీ అమ్ముతుంటారండి, A to Z అనమాట. ఇక్కడ అన్నీ ఆర్గానిక్ ఆల్మోస్ట్ ఆల్. ఒకవేళ మనకి టమోటా పళ్ళు పచ్చివే వాళ్ళ దగ్గర ఉంటే పచ్చివే తీసుకొస్తారు, కానీ వాటిని అంటే మందులు వేయరండి. ఏదైనా సరే ఆర్గానికే ఉంటుంది. ఇక్కడ నాకు నచ్చిన మెయిన్ పాయింట్ అంటే అదేనండి. ఏవైనా సరే ఎట్టుండేవి ఎట్టే తీసుకొని వస్తారండి వాళ్ళు. మన సైడు ఏ దానికైనా మందులు వేయాల్సిందే. దాంట్లో కొన్ని ఆక్సిటోషన్స్ అనేవి వేసేసిన తర్వాతనే తీసుకొస్తారు. నాకు అది నచ్చదు. ఇక్కడ అన్నీ పచ్చివే ఉన్నాయి చూడండి, ఆనియన్స్. ఇక్కడ కూడా ఏమంత బాగాలేవు, తీసుకోలేదండి. చూస్తే కొద్ది అయినా మేము అంత తొందరగా వాడతామనేసా లేదే తీసుకుందాం అబ్బా అనుకొని మళ్ళీ తీసుకున్నాము. ఇక్కడ వంకాయలు చూడండి ఎట్టున్నాయో, చీకటి పడిపోయింది. ఇక యువతలు అయితే లైట్లు కూడా వేయలేదండి. ఏం చేద్దాం మరి. పసుపు కూడా దొరుకుతుంది చూడండి. ఏవైనా సరే చాలా బాగున్నాయండి. పసుపు అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ
అవి ఎండు ఖర్జూరాలైనా కుంకుడుకాయలైనా ఏ టు జెడ్ అనమాట. సపారీలు చూడండి అక్కడ రౌండ్గా ఉన్నాయి, ఇంకా కనిపించట్లేదు. ఇంకా చీకటి పడిపోయిందండి. 6:45 అట్ట అయిపోయింది, అంటే 6:45 అయితే అయిపోయింది. ఉన్నవి కొంచెం ఇతల ఇప్పుడిప్పుడే లైట్ వేస్తున్నారు. ఇంకా మార్కెట్ అంతా తిరిగిన తర్వాత ఇక యాసిడ్కి వచ్చేసింది. మాకు కూడా ఏదో ఒక చోట నిలబడైతే ఏదో ఒక జ్యూస్ అయితే తాగాలనిపించింది. అక్కడే చెరుకు రసం జ్యూస్ అనేది ఉండేనండి. అక్కడైతే కొద్దిసేపు నిలబడి ఇక చెరుకు రసం అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి అంతా ఎటు జెడ్ అనమాట, బట్టలతో సహా ఇక్కడ ఇది చేస్తారండి, అమ్ముతారు సంతలోనే. కానీ సంతలో దొరికేటివి బట్టలు అట్లాంటివి తీసుకోకూడదండి నాకు తెలిసినంతవరకు. ఈ సంతలో అంటే మనం మెయిన్ కాయగూరలు ఒక్కటే తీసుకోవాలి, బాగుంటుంది. ఇలాగ ఇంకా మేమైతే కొంచెం బొరుగులు అయితే తీసుకుందామనేసి వచ్చాము, బొరుగులు కూడా తీసుకున్నాము. అలా వచ్చేసరికి ఇంకా చాలా అయిపోయింది మాకైతే. ఈ వీడియో లైటే పెట్టుకోలేదండి, అక్కడంతా చెత్త చెత్తగా ఉంది. కొంచెం లైట్ పెట్టుకుని ఏమి బాగుండేది కదా అనిపించింది. అది మామిడికాయలండి. మీకు అందరికీ పచ్చి మామిడికాయలు అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి. ఏమిటోనండి, ప్రెగ్నెన్సీ వాళ్ళే తింటారంటారు కానీ ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి. కాకపోతే అందరూ బయటపడరు, ప్రెగ్నెన్సీ టైంలో బయటపడతారు అనిపిస్తుంది, అంతేనండి. వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నామండి. మేము ఏమి కొనుక్కునేది ఉన్నా లేకపోయినా ఫస్ట్ అయితే మార్కెట్ మొత్తం తిరుగుతామండి. అదొక అలవాటు అయిపోయింది మాకి. మీరు కూడా అంతేనా? నేనైతే అంతేనండి. అమ్మయ్య, ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసిన తర్వాతకి ఇంకా తెచ్చుకున్నవన్నీ సర్దుకోవాలి కదండి. అందుకనేసి తప్పదు కదా మనకి, ఇది తప్పదు అనుకోను, ఇష్టంతోనే చేసుకోవాలి, అంతేనండి. మనమే ఉండి మన ఫ్యామిలీని నడిపిస్తున్నామంటే అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది నాకైతే. ఇవైతే తెచ్చుకున్నామండి. 2 మామిడికాయలు తెచ్చుకున్నాను. రోటి పచ్చడి చేసుకొనిక మీకైతే చూపిస్తాను రండి తర్వాతకి. ఆ చికెన్ అంతా క్లీన్ చేసుకొని మా వారు ఫస్ట్ నేను అన్ని సర్దే లోపల వెళ్ళి చికెన్ తెచ్చేసినారండి. తెచ్చి వాటిని కడిగి పక్కన పెట్టేశారు. నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. అంటే రేపు సండే, అంటే ఈరోజు నైట్ మా వారికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే రేపు సండే, రేపు హాలిడే అన్నట్టు చిన్నపిల్లలక చేస్తారండి. అందుకనేసి తెచ్చుకున్నారు చికెను. వండుతున్నానండి. నేనైతే ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేసానండి. ఆనియన్ పేస్ట్ కొంచెం బాగా వేగిన తర్వాతకి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కూడా బాగా అంటే లైట్గా అడుగంటుకుపోతుంటుంది కదండి ఒకసారికి. అప్పుడైతేనే మనమైతే తెచ్చుకున్న ఈ చికెన్ అయితే దాంట్లో వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కారం పొడి, తర్వాత టమోటా ముక్కల్ని కూడా వేసుకున్నానండి. నేనైతే రసం ఏం చేయలేదండి, మళ్ళీ సండే కదా, రేపు మటన్ తెచ్చుకుందామనేసి ఈరోజు ఏం వేసుకోలేదండి. లైట్గా రైస్లోకే నార్మల్గా తిందామనేసి తెచ్చుకున్నాం కనుక ఇంకా టమోటా ముక్కల్లోనే కొంచెం బాగా మగ్గనిచ్చానండి. అంతేనండి, రెడీ అయిపోయింది. కొంచెం ధనియాల పొడి, కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నానండి. అంతేనండి, రైస్ తోటి తీసుకున్నాను. చాలా బాగుంది. ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చుతుందా? పప్పు లేక ఇంకా
చికెన్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నార్మల్ పప్పు అయినా లేకపోతే ఆకుకూర పప్పు అయినా చాలా బాగుంటుందండి. ఇంతకీ నా వీడియో పూర్తిగా చూసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్